ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 342వ దినము. కుటుంబ బలిపీఠం 2, డిసెంబర్ 8. వర్తమానం పేరు హెబ్రీయులకు 6 మరియు 7 అధ్యాయములు. హెబ్రీయులకు 6 మరియు 7 అధ్యాయములు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి 31 వచనములు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసిద్దమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మను అని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూసి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని అతనితో చెప్పాను. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి రాయబడిను. వర్తమాన పేజీ చదువుకుందాం. ఆత్మఫలము ఏమిటి? ప్రేమ, సంతోషము, విశ్వాసము, సమాధానము, దీర్ఘశాంతము. అది నీలో ఉన్న దేవుని భాగము. ఒకరి భారములు మరొకరు భరించుడి. క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరి పాపములు మరొకరు క్షమించుడి. నీలో ఉన్న దేవుని ఆత్మ అలాగు చేయుటకు సహాయము చేయును. దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన నీ వలె మారెను. ఆయన పాపముగా మారెను. ఆయన నీ పాపమును భరించి దాని వెలను చెల్లించెను. దేవుడు మన భారములు భరించెను, దీర్ఘశాంతము వహించెను. ఆయన మంచి దేవుడు. నీవు కొన్ని విషయాలు కావాలని కోరినప్పుడు ఆయన నెరవేర్చున్నంత మంచితనము కలిగి ఉన్నాడని గ్రహించుము. ఆయన నెరవేర్చున్నంత మంచితనము కలిగి ఉన్నాడని గ్రహించుము. ఆయన నిన్ను ఆనందముగా ఉంచుటను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ, ఆయన గొప్ప ప్రేమ కొన్నిసార్లు ఆయన దిగి నీవు కోరిన వాటిని నెరవేర్చినట్లుగా చేయును. పునరుత్థానము తర్వాత తోమాను చూడండి. తోమా విశ్వసించలేదు. ఈరోజు అతడు అనేక మంది పిల్లలను కలిగి ఉండెను. కానీ తోమా లేదు, నాకు కొన్ని రుజువులు కావాలి. నేను నా చేతులు ఆయన పక్కలో పెట్టాలి, నా వ్రేళ్ళు ఆయన చేతులలో పెట్టాలి. అప్పుడే నేను దానిని విశ్వసించుదును. మీరు చెప్పు దానిని నేను లక్ష్య పెట్టను. చూసారా, అతడు వాక్య క్రమమునకు వెలుపల ఉన్నాడు. నీవు దానిని విశ్వసించాలి. కాబట్టి అతడు నేను దానిని నమ్ముటకు కొన్ని రుజువులు కావాలి అని అడిగాడు. మరియు యేసు ప్రత్యక్షమాయెను. ఆయన మంచివాడు. తోమా, రమ్ము, నీవు దానిని కోరినట్లయితే నీవు వచ్చి పరీక్షించుము అని చెప్పెను. అప్పుడు అతడు
తన చేతితో ఆయన పక్కను తడిమి, ఓ నా దేవా, నా ప్రభువా అనెను. ఆయన చెప్పెను, తోమా, నీవు చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు అని చెప్పెను. నీవు చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు అని చెప్పెను. నీవు అందులో ఉన్నావు. మనము అక్కడికి చేరాలి. దానిని చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు. విశ్వాసము ద్వారా మనము దానిని అంగీకరించాము. చూసుక క్రియలు విశ్వాసులను ఎంబడించును అని నేను నమ్ముచున్నాను. కానీ మొదటి కార్యములను మొదట పెట్టుము. మొదటి కార్యములను మొదట పెట్టుము. ఇది లేకుండా నీవు చూసుక క్రియలు కలిగి ఉండవచ్చును. పౌలు దీనిని చెప్పెను. నేను మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో మాట్లాడవచ్చును. అయినను నేను వట్టివాడును. నేను విశ్వాసము చేత కొండలను కదిలించినను నేను వట్టివాడును. నేను బైబిలులోని దేవుని మర్మములన్నీ ఎరిగినను నేను వ్యర్థుడను. చూసారా, అవి పరిశుద్ధాత్మ లేకుండా కలిగి ఉన్న పరిశుద్ధాత్మ వరములు. పరిశుద్ధాత్మ దేవుడు మరియు దేవుడు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, సహనము. అది దేవుని ఆత్మ. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.